గుడ్ మార్నింగ్ అర్రా, కూర్చోండి. ఎవరి పాప? కొత్త గీత సార్. నోర్మై గతవతీనుగా నువ్వు చెప్పమ్మా. ఇవాళ జాయిన్ అయ్యాను సార్. ఐసి. నీ పేరేంటన్నావు? ఏమనలేదండి. అంటే ఏమంటావు? కీర్తి అంటానండి. మంచిది, అపకీర్తి తెచ్చుకో. అన్నట్టు నీది అనపర్తి కదూ? కాదండి, దొండపాడు. మంచిది, బెండకాయలు ఎక్కువ, లేడీ ఫింగర్స్. మరి మీ అమ్మా నాన్న? అస్సాం బార్డర్లో ఉద్యోగం చేస్తున్నారండి. పాపం, చలి ఎక్కువ. మరి నీ పిల్ల జల్ల? ఇంకా పెళ్లి కాలేదండి. అయ్యో పాపం, అలాగా? సింగిల్ బెడ్? మరి ఫుడ్ గుడ్డు? హాస్టల్లో ఉంటున్నానండి. మరి చెప్పవే, టౌన్ ఎక్కువ. అన్నట్టు నీకు ఏబిసిడీలు వచ్చు కదమ్మా? అవి మొత్తం ఎన్నో చెప్పమ్మా. 26 అండి. అయ్యయ్యో, ఏబిసిడీలు 26 ఏంటమ్మా? ఏబిసిడి 4 కదమ్మా. ఈ మాత్రం కూడా తెలియకుండా ఎందుకు వస్తారమ్మా కాలేజీలకి మా ప్రాణాలు తీయడానికి? కాకపోతే సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పు. ధరలు ఎంత పెరిగినా 10 పైసలకి ఎప్పుడు 2 వస్తాయి. అవేమిటి? ఇది కూడా తెలీదా? 5 పైసల బిళ్ళలమ్మా. చూడు, చివరిగా ఇంకో ప్రశ్న అడుగుతాను. జవాబు చెప్పావో క్లాస్లో ఉంటావు, లేకపోతే టీసీ ఇచ్చి పంపించేస్తాను. అడిగేస్తున్నాను. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి ఎన్ని చీరలు కట్టింది? 32. వెరీ గుడ్, పైకి వస్తావురా. అంటే ఇప్పుడు మేము నూతిలో ఉన్నామన్నమాట. మరి మీరు కొండ మీద ఉన్నారు కదా, మీరు పైనుంచి కిందకి తాడు వదిలితే మేము పాకుంటూ పైకి వస్తామన్నమాట. మీరా మాస్టారు, బాగున్నారా? లేదు, పొద్దున్నే పక్షవాత వచ్చి కాలు చెయ్యి పడిపోతే మా దాకా తల్లే అని అడుక్కుంటున్నాం. అదేమిటి మాస్టర్? లేకపోతే నిక్షేపంలో ఉన్న మనుషులు పట్టుకొని బాగున్నారా? ఇదో ప్రశ్న. అయినా నా సీటు దగ్గర నీకే పని. అదే స్టూడెంట్స్ అల్లరి చేస్తుంటే కంట్రోల్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఇక నీ సీట్లో నువ్వు కూర్చో, నా సీట్లో నేను కూర్చుంటా. ఇక పాట మొదలు పెడతా. మూడుందా మాస్టారు? మూడుదేముందిరా, పుస్తకాలు తెలిస్తే తన్నుకుంటూ వస్తుంది. అమ్మ నీలుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. శ్రీదేవి ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మాయానట్. కపిల్ దేవ్, సైలెంట్. నాతో స్పోర్ట్స్ ఆడకండి, బ్రెయిన్ తింటా.